నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహాకుంభమేళాలో మరోసారి అపశృతి. ప్రయాగ్రాజ్ లో చట్నా ఘాట్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం. పౌర సేవలతో పాటు ప్రజల నుంచి వినతుల స్వీకరణ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్. షెడ్యూల్ ప్రకటించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మహాకుంభమేళాలో మరోసారి అపశృతి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో చట్నాగ్ ఘాట్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఝాన్సీ ప్రాంతంలో సెక్టార్ 22లో తాత్కాలికంగా వేసిన టెంట్లలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. భక్తులంతా సురక్షితంగా ఉన్నారని, ప్రమాద స్థలి నుంచి భక్తులను తరలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. आज लगभग 1:40 के आसपास आग लगने की सूचना प्राप्त हुई, जिसके ऊपर जो हमारी गाड़ियाँ थी उन्होंने तत्काल कार्रवाई करके लोकेशन पर पहुँचे। लोकेशन पर पहुँचने के बाद पता चला कि यहाँ जो है 10 से 15 टेंट्स के अंदर आग लगी हुई थी, जिसको काबू किया गया। ये संपूर्ण एरिया मेला क्षेत्र से बाहर है, जो कि चमनगंज चौकी का क्षेत्र आता है। चौकी इंचार्ज को भी अवगत करा दिया गया है और ये संभवतः जूना अखाड़े के कोई प्राइवेट टेंट्स हैं जिनके द्वारा लगाए गए हैं और एसडीएम जो सेक्टर मजिस्ट्रेट हैं उनके द्वारा अवगत कराया गया कि ये मेरा क्षेत्र से का एरिया नहीं है, बाहर का क्षेत्र है और इनकी कोई भी परमिशन नहीं ली गई थी। एक्सेस रोड ना होने के कारण गाड़ियों को पहुंचने में परेशानी आई, लेकिन आग को काबू कर लिया गया है और कोई भी जनहानि या कोई भी सिंगल बर्न नहीं है। కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పరిశీలించి పలు మార్పులు సవరణలు ప్రతిపాదిస్తూ 655 పేజీలతో కూడిన నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం నేడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ప్యానెల్ చైర్పర్సన్ జగదాంబికా పాల్ పార్లమెంట్ హౌస్ కార్యాలయంలో బిర్లాను కలిసి నివేదిక అందజేశారు. పాలక బీజేపీ సభ్యుల సూచనలతో కూడిన నివేదికను ప్యానెల్ మెజారిటీ ఓటుతో ఆమోదించింది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కానున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంట్ సమావేశాల్లోనే కొత్త బిల్లులు, సవరణ బిల్లులు సహా మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే సమావేశాల జాబితాలో వక్ఫ్ బిల్లు సహా ఆయా బిల్లులను కేంద్రం చేర్చింది. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9553000009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయి అని కొనియాడారు. ఇకపై సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 80% సేవలను సెకండ్లోనే అందిస్తామని, 2వ విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ చేశారు. ఈ నూతన విధానాన్ని తాము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామని వివరించారు. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. To this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe.
and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken. విశాఖ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 3న విడుదల కానుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలుకు జిల్లా వ్యాప్తంగా 12 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు వంటివి తొలగించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పోలీస్ విభాగ డీసీపీ అజిత ప్రశాంతి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించడం జరిగింది. సో ఈ ఎన్నికల సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు వెనక తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. మామూలు ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా మనము ఈ మోడల్ కోడ్ నిర్వహిస్తామో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సేమ్ విధి విధానాలు మనము పాటించాల్సిన అవసరం ఉంది. సో ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్నికలు ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా అధికార యంత్రాంగం చేపట్టడం మొదలైంది. సో ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయంలో మరియు పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ లేకుండా, హోర్డింగ్స్, బ్యానర్స్ లేకుండా రాబోయే 24 గంటల్లో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించిన షెడ్యూల్ చూస్తే 3వ ఫిబ్రవరి 3rd ఫిబ్రవరి 2025 ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా నామినేషన్ స్వీకరణ ఎక్కడ జరుగుతుంది, ఏ సమయం దాకా జరుగుతుంది, అదేవిధంగా ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది అనే పూర్తి వివరణ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సోమవారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్లో రెండో అంశం ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖు 10th ఫిబ్రవరి 2025 పూర్తి అవుతుంది. 2025 10వ తారీఖు ఫిబ్రవరి నెల 3 గంటల దాకా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. తర్వాత ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు 11th ఫిబ్రవరి జరుగుతుంది. విత్డ్రాయల్ అనేది ఎవరైనా వెనక తీసుకునే సిచ్యువేషన్లో అది 13వ తారీఖు లోపల 13 ఫిబ్రవరి లోపల వారు విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ అనేది చేయవచ్చు. విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ జరిగాక మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది తయారు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది. పోలింగ్ అనేది 27 ఫిబ్రవరి 2025 27th ఫిబ్రవరి 2025 పోలింగ్ జరుగుతుంది. హవర్స్ ఆఫ్ పోలింగ్, ఎన్ని గంటల నుంచి పోలింగ్ మొదలై ఎప్పుడు ముగిస్తుంది అని చూస్తే పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 8 AM to 4 PM పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్లో ఎన్నిక 3వ తారీఖు మార్చ్ 3rd 2025 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీకు తెలిసినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల ఎప్పుడు కూడా కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మనము ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ మనము ఇస్తున్నాం కాబట్టి మనకి సమయం తీసుకుంటుంది. సో కౌంటింగ్ ప్రక్రియ ఒక రోజులో కంప్లీట్ కావచ్చు, ఇట్ మే గో టు ద సెకండ్ డే ఆల్సో, సో డిపెండింగ్ ఆన్ ద టర్న్అవుట్. సో 8 మార్చ్ 2020 కల్లా 8 మార్చ్ 2020 కల్లా మొత్తం పూర్తి ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ వారు షెడ్యూల్ వెల్లడించడం జరిగింది. సో మనము నెక్స్ట్ యాక్టివిటీ చూస్తే
3rd ఫిబ్రవరి 3వ తారీఖు ఫిబ్రవరి నెల ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6వ స్థాయిలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియలో కలెక్టర్ విశాఖపట్నం రిటర్నింగ్ అధికారిగా ప్రవర్తనిస్తారు. ఆయనకి తోడుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, AROs అంటాము. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మన ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉండే న్యూ 6 డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ASR, అనకాపల్లి అండ్ పార్వతీపురం, మన్యం ఈ 6 జిల్లాలకు సంబంధించిన DRO డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరుగుతుంది. సో విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ నిన్నటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రెగ్యులేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మార్చ్ వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ టైంలో మనం MCC ప్రకారం అన్ని రూల్స్ పాటించేది ఉంటుంది. అండ్ మన శాంతి భద్రతలకు భగ్నం కలిగించే ఎటువంటి యాక్ట్ అయినా కానీ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, మన BNS చట్టము అండ్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో మనం సామరస్యంగా ఈ 1 month పీరియడ్ ఆఫ్ MCC, 1+ month పీరియడ్ ఆఫ్ MCC మనం ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా అందరం కరెక్ట్గా రూల్స్ని పరిగణలో తీసుకొని అమలు చేసుకుంటే మాకు. థ్యాంక్ యూ. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి, శ్రీనివాస వర్మ అక్కడికి చేరుకున్నారు. కాగా విశాఖ ఎయిర్పోర్టు వద్ద కుమారస్వామికి రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ వస్తుండగా ప్రమాదం జరిగింది. శీలాన్ నగర్ వద్ద కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ధ్వంసమైన వాహనాల్లో మాజీ ఎంపీ GVL నరసింహారావు కారు కూడా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాగా పాతగాజువాక జంక్షన్ లో మంత్రి కుమారస్వామి టీడీపీ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫిబ్రవరి 4 రథసప్తమి సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఒకే రోజు 7 వాహనాలపై స్వామివారి మాడ వీధులలో విహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలయ్యే ఈ వాహన సేవ రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగియనుంది. అలాగే పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత ఎక్కువ వాహనాలపై స్వామివారు విహరిస్తారు కనుక ఈ ఉత్సవాన్ని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రథసప్తమికి టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మాడ వీధులలో సూర్యప్రభ, సర్వ భూపాల వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించేందుకు టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు మారినా గిరిజనులకు మాత్రం డోలీ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో డోలీ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నప్పటికీ అల్లూరు జిల్లాలో మాత్రం ఇప్పటికీ అనారోగ్యానికి గురైన వారిని, గర్భిణీ స్త్రీలను సైతం డోలీలోనే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువు వీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు పురిటి నొప్పులు రావడంతో గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక కిలోమీటర్ డోలీ కట్టి బొడ్డగొంది గ్రామం వరకు గ్రామస్తులు డోలీలో మోసుకుంటూ అంబులెన్స్ ఎక్కించి సమీపంలో ఉన్న ముంచంగిపుట్టు PHCకి తరలించారు. అయితే కరిముక్కిపుట్టు జంక్షన్ నుండి చెరువు వీధి వరకు 30 సంవత్సరాల క్రితం నిర్మించిన 3 కిలోమీటర్లు ఉన్నప్పటికీ భూ తగాదాల విషయమై 5 సంవత్సరాల క్రితం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వడంతో రాకపోకలకు 5 సంవత్సరాల నుండి తీవ్ర
తీవ్ర ఇబ్బందులు గ్రామస్తులు పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ అధికారులు తూతూ మంత్రంగా గ్రామాన్ని సందర్శించి చేతులు దులుపుకోవడంతో గ్రామస్తులకు రోడ్డు కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, గర్భిణీ స్త్రీలకు పురుటి నొప్పులు వచ్చినా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కిలోమీటర్ మేర డోలీలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అల్లూరు జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని కిల్లో వనిత భర్త మోహన్ రావు, గ్రామస్తులు వంతల జీనబంధు పీసా కమిటీ సెక్రటరీ వంతల రఘునాథ్, శబడ ప్రసాద్, శబడ నాగేశ్వరరావు, పలాసి ఈశ్వరరావు, మఠం భాస్కర్ రావు, పాంగినోయిన, వంతాల కుమారి, శబడ పూర్తిమ కోరారు. నా పేరు మోహన్ అండి. మా ఆవిడ అనిత. మా ఊర్లో రోడ్డు లేదు, ఏట్లేదు అండి. 5 సంవత్సరం నుంచి రోడ్డు ఉంది. ఇంతకుముందు రోడ్డు ఉండింది. రోడ్డు ఉండితే 5 సంవత్సరం అవుతుంది. మాకు గొయ్యి తవ్వేసి పక్క ఊర్లో గొడవలు గొయ్యి తవ్వేశారు. గొయ్యి తవ్వేసిన తర్వాత మాకు రోడ్డు లేదండి. రోడ్డు లేకపోవడం వలన చాలా ఇబ్బంది అవుతున్నామండి. మా ఆవిడకి డోల్తో తీసుకెళ్తున్నామండి. డెలివరీ కొద్దిగా నొప్పులు వస్తుంటే అంబులెన్స్ ఫోన్ చేసి డోల్తో తీసుకెళ్తున్నాము. కొద్దిగా దయచేసి కలెక్టర్ గారు దయచేసి కొద్దిగా దేశం తీసుకోవాలి సార్. చాలా ఇబ్బంది అవుతున్నాం. 5 సంవత్సరం అవుతుంది. మనకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతున్నామండి. ఎస్ఐ, ఎంఆర్ఓ మేడం, తర్వాత ఏఆర్ఓ, తర్వాత మన ఎంఈడిఓ అందరూ వచ్చేయండి. మొత్తం వచ్చి సచివాలయం టాప్ మొత్తం వచ్చింది. వాళ్ళు మన పరిష్కారం ఎవరు చేయలేదు సార్. రోడ్డు గురించి ఎవరు పరిష్కారం చేయలేదు సార్. కొద్దిగా దయచేసి కలెక్టర్ గారు మీరు కొద్దిగా దయచేసి సార్ మీరు కొద్దిగా మాకు కొద్దిగా దారి చూపించండి సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. 5 సంవత్సరం అవుతుంది. మనకి రోడ్డు లేక చాలా నరకం పడుతున్నాం సార్. ఇది దయచేసి మాకు కొద్దిగా సహకారం చేయండి సార్. మాకు చాలామంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు సార్. మా ఊర్లో 30 ఇల్లులు ఉన్నాయి సార్. మా ఊర్లో చాలా మంది ఇబ్బంది అవుతున్నాం. మేము చాలా ఇబ్బంది. ముచ్చుకుంట మండలం జరుగు పంచాయతీ చెరువుది విలేజ్. అదే మాకు గత 3 సంవత్సరాల నుంచి సార్ మేము ఇస్తున్నాము. అన్ని పేపరు కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంపీడీఓ గారికి ఇచ్చాము, ముచ్చంపూడిలో మనకు ఎంఆర్ఆర్పీ స్టేషన్ కూడా ఇచ్చాము. అన్నీ చేసాం సార్. చేసినప్పుడు కూడా మనకు ఏంటంటే అందరు వచ్చి మీకు రూటు అంటే అదే రూటు మీకు చేసినట్టు మేము చేస్తామనేసి వచ్చి మనకు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా మనకు ఎవరు పట్టించుకోలేదు సార్. మనకు సర్పంచ్ కానీ సర్పంచ్ కూడా సార్ వచ్చి మనకు ఏంటి అనేది మనకు సందీపాలు అనేది చెప్పట్లేదు. అతను వచ్చి మనకు మా ఊరి అనేది రైతులు ఉన్నారు కదా, ఇంతమంది గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనేది మనకు చేయట్లేదు. మనకంతా ఇది వీళ్ళు రాజకీయం ప్రకారంగా మనకు చేస్తున్నారు. పేరు వంతల జీనబంధు. నేను ఒక పీసా కమిటీ సెక్రటరీని. అలాగే చెరువిది అనేది ఒక గ్రామంలో సరిగా రోడ్డు సదుపాయం లేదు. ఈ 2 ఊర్లు గొడవలు పడి కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామీణ వాళ్ళందరికీ కానీ ఒక సమస్య వచ్చిన వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమైనా ఒక హౌసింగ్ వర్క్ కానీ ఒక ఇసుక కానీ ఒక సిమెంట్ కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే ఈ ఊరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగని మనకి ఎలాగైనా సరే ప్రభుత్వం వాళ్ళు ఒక రోడ్డు సమస్య అని ఏ ఊరికైనా సరే ఒక రోడ్డు సమస్య అనేది ఉంటుంది. దానికి కరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోవాలి. అలాగే సర్పంచ్ గారైనా సరే ఎవరైనా సరే మనం ఓటేస్తేనే కదా ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీటీసీ కానీ గెలుస్తారు. ఓట్లు అడగడానికి కాదు. ఇలాంటి అవసరానికి కూడా వచ్చి పట్టించుకోవాలి. ప్రజల్లో మనం అడగాలి. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలి అనేది ముందు ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ముందు వచ్చి పట్టించుకోవాలని నమస్కరిస్తున్నాను. हमके गर्भिन सिरी लोग बेसी बादाम के रोड नहीं काइटन नहीं मंजाई खाल मार देलाई के कत्ते की बंद हो जालनी 5 वर्ष होइलानी गर्भिन सिरी लोग मोने बे चलो खतो సరే మాకి చెరువీధిలో గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు గురించి మేము గర్భిణీ స్త్రీలు గొప్ప ఇబ్బందిగాతో వెళ్తున్నాము. మాకు డోలీలో మోసుకొని తీసుకెళ్తున్నారు. మాకు రోడ్డు సదుపాయం లేదు. మాకు రోడ్డు సదుపాయం చేయాలి ప్రభుత్వం. ఎలాగైనా
మీరు సంధించాలి సార్. విభజన హామీ చట్ట ప్రకారం రాజధానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఐ నేత వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి నినాదంతో రాష్ట్ర జాతర ర్యాలీ ప్రారంభమై 1వ తేదీకి నెల్లూరుకి చేరుకుంటుంది. తాడేపల్లిలో జరిగిన ఈ జాతలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి టెండర్లను పిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ అమరావతి నిర్మాణం అనిశ్చితిలో పడకుండా ఉండాలంటే పకడ్బందీ చట్టం తీసుకుని రావాలని అన్నారు. రాజధానికి నిధులు పొందడం ప్రజల హక్కు అని బాబురావు తెలిపారు. మోడీ ప్రభుత్వం రాజధాని నిధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అప్పుల రాజధాని మనకు వద్దు, ప్రజా రాజధాని కావాలని అన్నారు. ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ లోనైనా రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరుగుతున్నాయని తెలియజేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి మిళితంగా జరగాలి. రాజధాని గత 10 ఏళ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చిన్నాభిన్నమైపోయింది. ఇప్పటికైనా రాజధాని పనులు ప్రారంభించడానికి టెండర్లు పిలవటం సంతోషమే. కానీ మళ్ళీ రాజధాని అమరావతి అనిశ్చిత పరిస్థితుల్లో ఎప్పుడూ పడకుండా ఉండాలంటే రాజధాని అమరావతి కోసం ఒక సమగ్రమైనటువంటి పగడ్బందీ అయినటువంటి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటికైనా అందుకు పూనుకోండి. అదే కాదు, రాజధాని రాష్ట్రానికి ఉండటం, దానికి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విభజన చట్ట ప్రకారమే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ మొట్టమొదటి నుండి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్న మోడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి రాజధానికి నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. ఆ రోజు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టితో సరిపెట్టారు. ఇవాళకి కూడా 50,000 కోట్లు కావాల్సి వస్తే 1,500 కోట్లు అంటే సగటున సంవత్సరానికి 150 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినా మీరు ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో నిధులు ఇవ్వలేదు, గ్రాంట్లు ఇవ్వలేదు. ప్రపంచ బ్యాంక్ అప్పు అంటున్నారు, హడ్కో అప్పులు అంటున్నారు. అప్పుల రాజధాని కాదు, ప్రజా రాజధాని కావాలి. దీన్ని ఎవరినో బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అందుకే రేపు ఫిబ్రవరి 1వ తారీఖున పెట్టే బడ్జెట్లోనైనా రాజధానికి అప్పు కాకుండా గ్రాంట్లు కేటాయించి ఇవాళ మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. సూపర్ 6 పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు విమర్శించారు. అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే నెపంతో చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలకు తిలోదకాలు వదిలే ప్రయత్నం జరుగుతుందన్నారు. పథకాలను అమలు చేయడంలో విఫలమై తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా కూటమి పార్టీలు పనిగా పెట్టుకున్నాయన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి సూపర్ 6 పథకాలు అమలు వీలవుతుందా లేదా అనే అంశం 40 సంవత్సరాల అనుభవజ్ఞుడిగా చెప్పుకునే చంద్రబాబు గ్రహించలేకపోయారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద నెట్టేస్తున్న విషయాన్ని త్వరలోనే జన సైనికులు నాయకులు గ్రహిస్తారన్నారు. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఆ మోసాన్ని ఆయన నోటితోనే చెప్పడం జరిగింది. సూపర్ 6 పథకాలని నేను అమలు చేయలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చెప్పారు. అంతకుముందు ఈ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ 14 లక్షల కోట్లు అప్పు చేసింది, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని ఘాట్లో పెట్టాలంటే నా బోటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, నా మేధస్సు అవసరం. నేను సంపద సృష్టించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసి మీకు ప్రతి ఒక్క పథకం అందిస్తానని చెప్పి నమ్మించి ఓటు ఎంచుకుని నిన్నటి రోజు ముందుకొచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల మూలంగా నేను ఇట్లా అయిపోయాను చెప్తాను. ఆయన 14 లక్షలు చెప్పిన దాన్ని
బడ్జెట్ సమావేశాల్లో 9.5 లక్షల కోట్లు అని చెప్పాడు. అంటే అక్కడే ఒక 4.5 లక్షలు తగ్గింది. మరి ఇంత నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి నేను చేస్తానని చెప్పి ఇవాళ చేయలేని అంటానికి కారణం ఏంటి? సంపద సృష్టిస్తాన్నావు కదా, సృష్టించి మంచిగా చేస్తాన్నావు కదా. మీకు తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏళ్ళు నొప్పి వచ్చినా ఇప్పుడున్న మంత్రులకి, సీఎం గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కారణం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటే కాదు, ఇవన్నీ కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకి ఉపయోగపడేటట్టుగా అన్ని పథకాలు పెట్టి అన్నింటిని అమలు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామ సమీపంలో 4 పులిపిల్లలు ఉన్నాయన్న విషయం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు వ్యాపించడంతో పులిపిల్లలను చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. కాగా ఇటీవల ఆగిరిపల్లి మండలంలో పొలం వద్ద పెట్టిన ఉచ్చులో పడి ఓ మగ పులి చనిపోగా తెల్లవారుజామున విధులు నిర్వహించడానికి వెళ్తున్న బస్సు కండక్టర్ కి మెట్టపల్లి గట్ల వద్ద మరో పులిపిల్ల కనిపించిందని తెలిపారు. అయితే కృష్ణవరం గ్రామంలో గల అటవీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో మేకలపై పులి దాడి చేసిందని అక్కడ స్థానికులు తెలిపారు. అవి పులిపిల్లలా లేక అడవి పిల్లి పిల్లలా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపం వద్ద వాసవి క్లబ్, ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు, రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీజీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ మేరకు మాజేటి సత్యనారాయణ 15 మంది పేద ఆర్య వైశ్యులకు 25,000 రూపాయల వంతున వడ్డీ లేని రుణాలు అందించారు. ఈ కార్యక్రమంలో భైరవ కృష్ణ, శ్రీనివాస్, నూకరాజు, జగన్ తదితర ఆర్య వైశ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఏంటంటే మనిషి పుట్టడం పోవడం కామన్, కానీ మనం ఎందుకు పుట్టామో ఒక నలుగురికి మంచి ఎలా చేయాలన్న ఆలోచన కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేరు. కానీ అవకాశాన్ని చేరితే మనం గుర్తింపు కోల్పోతాం. కాబట్టి ఎవరికి ఏ రకంగా సేవ చేయాలని అదృష్టం వచ్చినా కూడా మన సేవలో ఉండి మన రక్తంలోనే సేవ ఉంది. కాబట్టి ఇవాళ మన జాతిపిత గాంధీ గారు పోయిన రోజుని మన ఆదివేశాల్లో ఉన్న పేద అంటే మధ్యతరగతి వర్తకులకి మనిషికి ఒక 25,000 రూపాయలు చొప్పున 10 నెలల్లో రీపేమెంట్ చేసే విధానంగా 15 మందికి మన జగ్గంపేట నుంచి మాజేటి సత్యనారాయణ గారు ఇస్తున్నారు లోన్లు. కానీ భార్య పోయిన తర్వాత కూడా మనం ఏంటంటే ఆవిడ గత స్మృతులను ఆయన గుర్తించుకుని అలాగే ఎక్కువ కాలం ఉన్న జగ్గంపేటని ఆయన ఇప్పుడు మాటల్లో చెప్పారు. ఏం చెప్పారు? ఈ సంవత్సరం మీరు అంటే ఆయనకేం సంబంధం లేదు, వాసవి క్లబ్ నాదే బాధ్యత. మీరు ఎప్పుడులాగే గత 2 సంవత్సరాలుగా ఎలా రీపేమెంట్ చేస్తున్నారో అలా రీపేమెంట్ చేయించి నేను ఆయన డబ్బులు మళ్ళీ ఆయనకి ఇస్తాను. ఆయన మన జగ్గంపేట మీద అభిమానంగా అంటే అదే డబ్బులు మళ్ళీ సంవత్సరం కాలితే ఒక వడ్డీ లేని రుణం లేదంటే ఒక మంచి ప్రాజెక్టు కూడా ఆయన చేస్తానన్నారు. అది కార్యరూపం దాల్చిన తర్వాత మనం చెబుతాం, ఆయన అంగీకారం తీసుకుందాం. కాబట్టి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మాజేటి సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఒక 5 నిమిషాలు వెంటనే మనం హాల్లో ఆయన చేస్తే డబ్బులు ఇప్పించేసి మన కార్యక్రమం ముగిందాం. జై వాసవి. వేసవికాలం రాకముందే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ప్రజలు త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ మండలం గాదరాడ దుర్గానగర్ ఇందిరమ్మ కాలనీలో కొద్ది కాలంగా త్రాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా తమ త్రాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గాదరాడ గ్రామంలో దుర్గానగర్ ఇందిరమ్మ కాలనీలో మహిళలు రోడ్డెక్కి తమ ఆవేదనను తెలియజేశారు. బత్తుల బలరామకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాదిరాడ గ్రామానికి అభివృద్ధి చేస్తారని భావించామని, కనీసం త్రాగునీటిని అందించే పరిస్థితి కూడా లేదని వారు ఆపోయారు. ఇప్పుడు కష్టపడతాకి వెళ్తాను పథకం ఇప్పుడు 10-12 వెళ్తామండి. రాత్రి 12:30 వస్తామండి. అప్పుడు నీళ్లు కావాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకుంటామండి. ఆడోళ్ళు ఒక మగోళ్ళు లేడు, మధ్యలో లేడు, సింపుల్ గా ఆడోళ్ళు ఉంటున్నాం. వాళ్ళకి నీళ్లు ఎలా వస్తాయి చెప్పండి? ఏదో ఎలాగో 2 బిందులు మంచినీళ్ళు కూడా ఉపయోగపడడం ప్రభుత్వం ఎందుకండి ఇది? 2 బిందులు మంచినీళ్ళు ఉపయోగపడడం ప్రభుత్వం ఎందుకు ఇది?
వాళ్ళటి వెళ్ళండి మాకు నీ సోపాయిలు రాజకీయం చేసేసుకున్నారు, ఓట్లు వేయమన్నారు, ఇంట్లో పోయారు. ఎక్కడ పోతే ఇది ఎమ్మెల్యే ఉండి ఊరండి. మాకు ఆయన సెల్లో చూసినా మాకు తప్పలేదు. ఖాళీలు అడిగడికి మంచిలు ఏంటని అన్నాడు, ఇంటికి కుల ఎంత అన్నాడు సారు. ఆ సారు ఏంచింది ఏదండి మాకు వస్తలేదండి. మాకు 5 నెలల నుంచి మేము ఫ్యాక్టరీకి వెళ్తాం, రైలు ఫ్యాక్టరీకి 11 గంటలకు వస్తాం, రాత్రి 11 గంటలకు. ఓ పూట ఎలాగో డ్యూటీ తెచ్చి మొగోళ్ళు లేరు. నీళ్ళు అలా ఆస్తులే రాసేమంటలేదు కదా, మంచినీళ్ళు అలా ఆస్తి ఏమి రాసేమంటలేదు కదా, మంచినీళ్ళు కావాలి మాకు. ఓట్లు వేయించుకుంటే ఇంటింటికి కుళాయి, లైట్లు, డ్రైనేజీలు కూడా లేవండి మాకు. ఇంటింటికి కుళాయి అన్నారు. కనీసం ఆ ట్యాంకులు ఇస్తే అందరం తెచ్చుకుంటామండి నీళ్లు. ట్యాంకర్ ఇస్తే చాలండి, మాకు కుళాయిలు ఏం చెక్కలొద్దు. ట్యాంకులోనే ట్యాంక్ కానీ ఇస్తే చాలండి, పోనీ ఎలా రాకపోతే అది పోయింది అన్నాం. మనసులో తాగితే నీళ్ళే లేవు, కొంపలంటూ పరిగెడుతున్నాం. ఎన్నాళ్ళు పరిగెడతామండి, మగోళ్ళు గట్టాలేంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.